హలో ఎవ్రీవన్, టుడే మీకు ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే వెంచర్ని అయితే తీసుకొని వచ్చానండి. అది ఎక్కడ ఏంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి తిక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 అండి. ఇది జస్ట్ గచ్చిబౌలి నుండి మనకి 30 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ అండి. అటు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి శ్రీశైలం హైవే అండి. అది అటు లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనకి ఎయిర్పోర్ట్ ఒక 6 కిలోమీటర్స్లో ఉంటుంది. రైట్ సైడ్ శ్రీశైలం హైవే అండి. సో ఆ వెంచర్ ఎక్కడ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుందాం. సో ఇది వచ్చేసి శ్రీశైలం హైవే అండి. మనకి అక్కడ టోల్ ప్లాజా కూడా దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్యారలల్ రోడ్ అండి, బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవేకి. సో డైరెక్ట్ మనం షాద్ నగర్ వెళ్ళిపోవచ్చు అండి ఈ రూట్ని యూస్ చేసుకొని. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, కడతాల్ అనేది ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి అందరూ చూస్ చేసుకుంటున్నారని అడుగుతున్నారండి. సో దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫార్మాసిటీ అండి. ఫార్మాసిటీ అనేది 19,000 ఏకర్స్లో ఫామ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేశారని చెప్పి మనకి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. బట్ దాంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది ఇంకా క్లారిటీ లేదండి. ప్రెసెంట్ అసలు అయితే 9,000 ఏకర్స్ అనేది గవర్నమెంట్ చేతిలోనే ఉంది. ఒకవేళ ఫార్మాసిటీ కనుక వస్తే మనకి ఈ కడతాల్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏరియాకి దగ్గరలో వస్తుందండి మన కడతాల్ అనేది. సో అందువల్ల కూడా కడతాల్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి చాలా మంది చూస్ చేసుకున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి శ్రీశైలం హైవే అండి. ఆల్రెడీ ఇది 4 లైన్ అవుతుంది. దీనికి 1720 CR కూడా శాంక్షన్ అయిందండి. అండ్ నెక్స్ట్ తిరుపతి హైవే కూడా ఇదే అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి మనకి ఇది మన ప్యారలల్ రోడ్ అండి, షాద్ నగర్ టు మన శ్రీశైలం హైవేకి. అండ్ తర్వాత మనకి మైసిగండి టెంపుల్ కూడా నియర్ బైలో ఉంటుందండి. మైసిగండి టెంపుల్ ఫేమస్ టెంపుల్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి పిరమిడ్ టెంపుల్ అండి, ఏషియాస్ బిగ్గెస్ట్ పిరమిడ్ టెంపుల్ అండి. ఇవన్నీ చుట్టుపక్కల చాలా ప్రైమ్ ఎమ్యూనిటీస్ అండి, మన ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వచ్చేందుకు. సో కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, హైవే పక్కన వస్తున్నాయని లేకపోతే తక్కువ ప్రైస్కి వస్తున్నాయని తీసుకోకుండా మంచి లీగల్గా కానివ్వండి, వెంచర్ ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు అలాంటివన్నీ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకొని తీసుకుంటే మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయండి. సో ఒకసారి మన వెంచర్ కూడా ఒకసారి నియర్ బై ఉంది చూసుకుందాం. సో ఇదేనండి శ్రీశైలం హైవే. సో ఇది వచ్చేసి మైసిగండి టెంపుల్ అండి. ఇది మనకి సో ఇదంతా మైసిగండి టెంపుల్ అండి, చాలా ఫేమస్ టెంపుల్ అండి. సో దీనికి బ్యాక్ సైడే మన వెంచర్ అనేది లొకేట్ అయి ఉంటుందండి. టుడే మీకు ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయితే తీసుకొని వచ్చానండి. ఇది ఎక్కడో కాదండి, మనకి కడతాల్ మైసిగండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఎగ్జాక్ట్గా శ్రీశైలం హైవేకి మీకు 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి. టోటల్గా 80 ఏకర్స్ వెంచర్ అండి. ఇది DTCP అప్రూవ్డ్ అండి అండ్ రెరా అప్రూవ్డ్. ఆల్రెడీ మనం 23 ఏకర్స్కి LP అండ్ రెరా కూడా తీసుకొని స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి. ఇది DTCP అయినా సరే మీకు విత్ బ్యాంక్ లోన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా EMI ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి దీంట్లో మనకి. సో ఇది ఫస్ట్ థింగ్ చూసుకుంటే మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది. సో ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనకి ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది. ఇంకొక 1 or 2 monthsలో ఇది కూడా కంప్లీట్ అయిపోతుందండి వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది. సో ఇంకా లోపల వర్క్స్ ఏమేమి జరుగుతున్నాయి అండ్ ఇంకోటి మనం ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేసాము, ఇంకా డెవలప్మెంట్స్ అనే మెటీరియల్ అనేది ఏమేమి యూస్ చేస్తున్నాం మనం. సో అది కూడా మీకు చిన్న చిన్న మైనర్ థింగ్స్ కూడా ఎలా చేస్తున్నాం మనం ఎవ్రీథింగ్ చూపిస్తానండి నేను లోపల వెంచర్ని. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం పదండి. సో చూశారు కదండి లోపల వెంచర్ వచ్చేసి. సో ప్రజెంట్ అయితే రోడ్ వర్క్స్ జరుగుతున్నాయండి. అండ్ అండర్గ్రౌండ్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చినాయండి. మనం చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ మనకి డ్రైనేజ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. డ్రైనేజ్ పైప్ లైన్స్ కూడా ఇచ్చేసాం మనం. అండ్ ఇంకోటి మీరు చూసుకుంటే మనం ప్లాటింగ్ స్టోన్స్ కూడా పెట్టేసామండి. ఒకసారి చూసుకోండి, ప్లాటింగ్ స్టోన్స్ కూడా నెంబరింగ్ కూడా అయిపోయింది. ఇంకోటి మీకు అండర్గ్రౌండ్ పైప్ లైన్స్ కూడా చూసుకోవచ్చు. అది వచ్చేసి మీకు ఈచ్ ప్లాట్కి వాటర్ పైప్ లైన్ తీసుకోవడానికి అంటే వైరింగ్ తీసుకోవడానికి ఆల్రెడీ ముందే ఇచ్చేసామండి మనం. ఎందుకంటే తర్వాత ఫుట్పాత్ పెట్టినప్పుడు పగలగొట్టే పని లేకుండా ముందే ఇచ్చేసామండి. ఇంకోటి ఆ పెద్ద పైప్ వచ్చేసి మీకు ఇంటర్నెట్ కేబుల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ దాంట్లో నుంచి తీసేసుకోవచ్చు. ఇంకోటి స్ట్రీట్ లైట్ కూడా చూసుకుంటే ఆల్రెడీ స్ట్రీట్ లైట్ పెట్టేస్తున్నామండి. ఒకసారి జస్ట్ 2 months బ్యాక్ అండి లాంచ్ చేసుకోవడం. ఇది మనం ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయండి డెవలప్మెంట్స్ అనేవి. ఒక 2-3 monthsలో అండర్గ్రౌండ్ వర్క్స్ రోడ్స్ అనేది కూడా కొంచెం ఒక స్టేజ్లోకి వస్తాయండి. మీ వాడే మెటీరియల్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఒకసారి ఈ మెటీరియల్ కూడా మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు తెలుస్తుందండి. మనం యూస్ చేసే మెటీరియల్ ఎలాంటిదంటే మై హోమ్ అండ్ అపర్ణ వాళ్ళు యూస్ చేసే మెటీరియల్ మనం యూస్ చేస్తున్నామండి. పైప్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఈ వెంచర్ని చాలా వెల్ మెయింటైనెడ్గా డెవలప్ చేస్తున్నామండి ఇది. ఎందుకంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ తెచ్చేలా దీన్ని చేస్తున్నామండి. ఇంకా ఏమేమి వస్తే పార్క్స్, క్లబ్ హౌసెస్ ఇవన్నీ ఎక్కడ వస్తాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు. వెంచర్ సరౌండింగ్ హైలైట్స్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఒక రెడ్ కలర్లో మీకు హట్ కనపడుతుంది అండి. అదంతా రిసార్ట్స్ అనేది ఫామ్ అవుతున్నాయండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మనకి. అక్కడంతా రిసార్ట్స్ ఫామ్ అవుతున్నాయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి అక్కడ మీకు పిరమిడ్ టెంపుల్ అనేది కనపడుతుందండి. అది వచ్చేసి మన ACS బిగ్గెస్ట్ పిరమిడ్ టెంపుల్ అండి. అది వచ్చేసి మనకి
అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి మైసిగండి టెంపుల్ కూడా జస్ట్ మన వెంచర్కి బ్యాక్ సైడ్ వస్తుందండి. అండ్ శ్రీశైలం హైవే కూడా జస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్లో మనం శ్రీశైలం హైవేకి రీచ్ అయిపోవచ్చు అండి. ప్రెజెంట్ 2.5 కిలోమీటర్స్ ఉందండి. ఇంకొక రోడ్ కనెక్టివిటీ చూసుకుంటే మన వెంచర్లో నుండి 120 ఫీట్ రోడ్ అనేది మనం మైసిగండి టెంపుల్కి బ్యాక్ సైడ్కి కనెక్ట్ చేస్తున్నామండి. ఇంకా ఆ రోడ్డు ఫామ్ ఏంటంటే మీకు జస్ట్ 1 మినిట్లో మనం శ్రీశైలం హైవేకి అనేది రీచ్ అయిపోవచ్చు అండి ఈ మన వెంచర్ నుండి. మన క్లబ్ హౌస్ ఏరియా వచ్చేసి టోటల్ 15,000 SFTలో క్లబ్ హౌస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో అండ్ నెక్స్ట్ స్పెషల్ ఫీచర్స్ చూసుకుంటే దాంట్లో వచ్చేసి క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం. అంటే ఇండోర్ గేమ్స్, యోగా హాల్, జిమ్, బ్యాంకెట్ హాల్స్, స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. దాంట్లో వచ్చేసి మనం బ్యాంకెట్ హాల్స్, గెస్ట్ రూమ్స్ కూడా ఇస్తున్నాం. మనం మొత్తం 15,000 SFTలో బిల్డ్ చేస్తున్నామండి క్లబ్ హౌస్ అనేది. సో నెక్స్ట్ ప్రైమ్ ఎమ్యూనిటీ చూసుకుంటే మనం యాంపీ థియేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ వెంచర్లో వచ్చేసి యాంపీ థియేటర్ స్పెషల్ ఎమ్యూనిటీ అండి అది వచ్చేసి. అండ్ నెక్స్ట్ మనం టెంపుల్ కూడా బిల్డ్ చేస్తున్నామండి ఈ వెంచర్లోనే. అండ్ ఇంకా ఎమ్యూనిటీస్ అనేది చాలా ప్రొవైడ్ చేస్తున్నామండి. పాత్వేస్ అని, సైబర్ వర్క్ స్పేసెస్, మనం వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్ అని, పార్క్ ఏరియాస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ అని, ఓపెన్ జిమ్, ఇవి చాలా ప్రొవైడ్ చేస్తున్నామండి దీంట్లో. నెక్స్ట్ ఒక్కొక్కటి మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, ఒకసారి మీరు కూడా చూడొచ్చు. సో చూసారు కదండి వెంచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో, అంటే వెంచర్ సరౌండింగ్స్ కూడా ఒకసారి చూసారు కదా. అంటే మీకు అందరికీ ఒక డౌట్ అనేది రావచ్చండి, ఎందుకంటే కడతాలో ఇలాంటి డెవలప్మెంట్స్తో ఇంత డెవలప్మెంట్ చేస్తారా లేదా వీళ్ళు, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ప్రీవియస్ వెంచర్స్ ఏమేమి చేశారు, అలాంటి డౌట్స్ అయితే మీకు వస్తాయండి. సో దానికోసమే మన ఒక 35 acres HMD అండ్ రెరా అప్రూవ్డ్, ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిన వెంచర్ అయితే మనం లేమూర్లో ఒకసారి కంప్లీట్ చేసామండి వెంచర్ అనేది. ఒకసారి మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తారు, అది చూడండి ఒకసారి అది ఎలా ఉందో. సో చూసారు కదండి ఈ వెంచర్ ఎట్లా ఉందో. సో సేమ్ డెవలప్మెంట్స్ దానికంటే 5 times బెటర్ దాన్గా ఇస్తున్నాం మేడం. అది HMD, బట్ ఇది DTCP అయినా సరే మనం దానికంటే ఇంకా బెటర్గా ఎమ్యూనిటీస్ అనేది దీంట్లో ఇస్తున్నామండి. ఎందుకంటే ఇది 80 acres ప్రాజెక్ట్ కాబట్టి. సో దీంట్లో ఇంకా మీకు బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉంటాయి, అంటే EMI ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి ఈ వెంచర్లో మీకు. సో చాలా తక్కువ ప్రైస్లో వస్తుందండి. అండ్ ఇలాంటి డెవలప్మెంట్స్లో ఇలాంటి ప్రైస్లో వచ్చే వెంచర్ అయితే మీకు కడతాల్ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా వెంచర్ అనేది లేదండి. నేను ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తే మీకు ఈ వెంచర్ని సజెస్ట్ చేస్తున్నాను నేను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వెంచర్ గురించి కానీ, ప్రైజింగ్ పరంగా కానివ్వండి, లొకేషన్ పరంగా కానివ్వండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఒకసారి నన్ను కాంటాక్ట్ అయితే మీకు ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను షేర్ చేస్తానండి మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.